అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. రీసెంట్గా అంటే నిన్న ఆదివారం చాలా రోజుల తర్వాత అనిల్ కుమార్ యాదవ్, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఆయన ఏం మాట్లాడాడు, ఆయన ఎలాంటి అలిగేషన్స్ చేశాడో ఒకసారి విందాం. 10 నెలల తర్వాత ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ఈ గ్యాప్లో చాలామంది అనిల్ ఎట్టపోయాడు, అంతన్నాడు ఇంతన్నాడు అన్నాడు, ఎట్టో పారిపోయాడు అన్నారు. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఏమంటున్నాడంటే 10 నెలల తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టాను అంటున్నాడు. 10 కాదు, జూన్ 4వ తారీఖు కూటమి ప్రభుత్వం గెలిచింది. నిన్న వచ్చి మే 4 అంటే 11 నెలలు కరెక్ట్గా 11 నెలలు పెట్టింది. మళ్ళీ ఏ లెక్కలో తెలియనట్టు 10 నెలలకు వచ్చాను అంటున్నాడు. ఆ మధ్యలో కూడా 1-2 సార్లు వచ్చాడు కానీ పెద్దగా అధికారంగా ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు. ఒకరోజు అయితే జగన్మోహన్ రెడ్డి వెనక నిలబడుకొని ఉన్నాడు. ఏదో కొత్తగా చూస్తూ ఉన్నారు జనాలు. ఏందో ఇది ఉంది కదా, ఇది ఇలా ఎత్తుతాడు, ఇది ఇలా ఎత్తుతాడు, ఇలా అంటాడు, ఇలా అంటాడు. అంటే నాకు అర్థం కాదు. బోరుగడ్డ అనిల్ ఏమో హ్యాంగర్ కూడా షర్ట్ వేసుకొని వచ్చేస్తానంటాడు. అనిల్ కుమార్ యాదవ్ ఏమో షర్ట్ కూడా మార్చుకోకుండా హ్యాంగర్తో వచ్చేస్తానంటాడు. ఆయన ముఖంలో చూడండి, ఆ వీడియో కూడా మీరు చూస్తే ఆయన ముఖంలో నవరసాలు నాట్యం ఆడుతుంటాయి ఆ వీడియోలో. కానీ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టింది కరెక్ట్గా 11 నెలలు పెట్టాడు. 11 అంటే వీళ్ళకి ఎంత ఇష్టమో ఈరోజు మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఏమంటా అంటే అనిల్ కుమార్ యాదవ్ దాక్కున్నాడు, పరిగెత్తినాడు, వెళ్ళిపోయినాడు అంటున్నాడు. ఎస్, అనిల్ కుమార్ యాదవ్ దాక్కున్నాడు, భయపడ్డాడు, చెన్నైకి వెళ్ళిపోయినాడు. ఎందుకంటే సంపాదించినటువంటి 5,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా ప్రభుత్వం మారేసరికి ఎక్కడ దాడులు జరుగుతాయి, ఎక్కడ పట్టుకెళ్ళిపోతారు, ఎక్కడ ప్రత్యేకమైనటువంటి విచారణ జరుగుతారు భయపడిపోయి ఆ దస్తావేజులు, చెన్నైలో ఉండేటువంటి అపార్ట్మెంట్లు, ప్లాట్లు, బంగారాలు, స్థలాలు, పొలాలు, వీటన్నిటికీ సంబంధించినటువంటి బినామీలు అన్నిటినీ కూడా సక్రమంగా కొత్త ప్రభుత్వాన్ని రెచ్చగొట్టకుండా ఏదో యాక్టింగ్ చేసి ఇవన్నీ కూడా ఒక చోట పెట్టి 11 నెలల తర్వాత వచ్చాడు. అంటే ఈ 11 నెలలు నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నిన్ను నమ్ముకున్న వర్గం ఎటుపోయినా పర్వాలే, నీకు 11 నెలలు పట్టింది. నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే ఒకసారి ఈ వీడియో విందాం. 1% తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర, వెయిట్. మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. పూర్వం అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ విచ్చలవిడిగా మాట్లాడినటువంటి మాటలు, అసెంబ్లీ సాక్షిగా 1% తొందర ఎందుకన్నా, బుల్లెట్ దిగిందా లేదా అన్నాడు. నేను ఇప్పుడు చెప్తున్నా అనిల్ కుమార్ యాదవ్ 1% కాదు, 100% బుల్లెట్ దిగింది. నర్సరావుపేటలో నువ్వు నిలబడితే 100% బుల్లెట్ భారీ దిగింది. దాని దెబ్బ కోలుకొని కుట్లేసుకొని మళ్ళీ మైకు ముందుకు వచ్చి మైండ్ పెట్టడానికి 11 నెలలు పట్టింది. ఎక్కడ ప్రజలారా, అనిల్ కుమార్ యాదవ్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి మీకు. ఎప్పుడైనా ఒక పెద్ద మీటింగ్ పెట్టారనుకోండి, ఒక 5,000 మంది, 10,000 మంది, 20,000 మంది, 30,000 మంది వచ్చారనుకోండి, వాళ్ళు ఎండలో ఉంటారు, వీళ్ళేమో ఒక టెంట్ వేసుకొని కూర్చో ఉంటారు, వెనక 10 మంది నాయకులు వాళ్ళ వర్గం ఉంటారు. వాళ్ళందరూ ఏదైనా ప్రజా సంక్షేమ పథకాల గురించో, ప్రజల మంచి గురించో, లేకపోతే లెక్కల గురించో, అపోజిషన్ పార్టీలో ఉండి చేసే తప్పుల గురించో మాట్లాడతారు. మనోడది కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే తొడగొట్టడం, మేసం మెలేయడం, రోషం అనడం, పౌరుషం అనడం, ఆంబోతలాగా రంకెలేయడం తప్ప ఏ రోజు కూడా ఏ మీటింగ్లో కూడా సబ్జెక్టు మాట్లాడడం. వాళ్ళేమో నోరు తీసుకొని వింటూ ఉంటారు. ఏం మాట్లాడతాడు మనోడు, ఏం మంచి గురించి మాట్లాడతారు, చేసిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడతాడని వాళ్ళు వింటూ ఉంటే ఇతను మాత్రం వాటర్ బాటిల్ పెట్టుకొని మాత్రం తొడగొడతాడు, మెసం వెలేస్తాడు, ఆంబోతలా రంకెలేస్తాడు, పౌరుషం అంటాడు, రోషం అంటాడు, నేను అనర్గళంగా మాట్లాడతానంటాడు. అదేవిధంగా నాది ముక్కు సూటితనం అంటాడు. ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం చెప్పాలి, ప్రజలకి ఏమి లేదో తెలుసుకోవాలి తప్ప. చూడండి ఇప్పుడు ఏమన్నాడు, అసెంబ్లీ వేదికగా ఎంత వ్యంగ్యంగా పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడితే దానికి వ్యంగ్యంగా ఎలా మాట్లాడినాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక గొప్ప లెజెండరీ పొలిటీషియన్ పట్టుకుని అసెంబ్లీ వేదికగా ఆయన మాట్లాడేటువంటి మాటలు, అదేవిధంగా ఎప్పుడు వచ్చామన్నది కాదు అని పోకిరి సినిమాలో బుల్లెట్ దిగిందా లేదా అని హాస్యాస్పదంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఇలా మాట్లాడటం వల్లే 11 సీట్లు వచ్చాయి. నువ్వు 11 నెలలకే ప్రెస్ మీట్ పెట్టావు. మన బతుకు ఎప్పుడు 11. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, అనిల్ కుమార్ యాదవ్ గుర్తుపెట్టుకో, మాకెందుకు మధ్యలో ఎగిరిపోయింది 5 అంటున్నారు. 5 అలిగి అడిగి కోపం వచ్చి వెళ్ళిపోయింది. కానీ మీకు దండం పెట్టి చెప్తున్నా, మళ్ళీ 5 తిరిగి వస్తుంది. కాకపోతే ఆ పక్క ఈ పక్క ఉండే 2 ఒకట్లు అలిగి వెళ్ళిపోతున్నాయి. 5 మళ్ళీ తిరిగి వస్తుంది, మీరేం టెన్షన్ పడద్దు. ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి ఉంది కదా, ఇవి
నుండి అలిగి వెళ్ళిపోతాయి. ఒక డిజిట్ మిగులుతుంది. అదే 5 అని నీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ఇది విందాం ఒకసారి. ఒక మైన్ మీద ఉదాహరణకి 100 మంది బతికితే ఆ 100 మైళ్ళ మీద 10,000 కుటుంబాలు రోడ్లు పడ్డాయి. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఏమంటున్నాడంటే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఒక 200 మైళ్ళు ఉన్నాయి, క్వార్జీలు ఉన్నాయి. మీరు 10-20 ఓపెన్ చేస్తే పేద ప్రజలు దాన్ని నమ్ముకున్న వాళ్ళు రోడ్డు మీద పడిపోతారు. మిగతా ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటున్నాడు. నేనేమంటున్నానంటే అసలు ఆ మైళ్ళు ఉన్నాయంటావా? మీ హయాంలో కొండలు, గొట్టలు, రాళ్ళు, రప్పలు, నైట్కే బుల్డోజర్లు, జేసీబీలు, ట్రాక్టర్లు పెట్టి ఎత్తేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు తప్పట్లో. ఇప్పుడు ఎవరు 200 అంటున్నావు? నాకు తెలిసి అసలు ఉంటాయంటావా? అవి ఉన్నాయా లేకపోతే ఎవరు అమ్మేసుకున్నారు, ఎవరి లెక్కలు ఏంటి అని తెలియజెప్పాలన్నా, తేల్చాలన్నా, లెక్కలు నిగ్గు తేల్చాలన్నా కూడా ప్రభుత్వానికి టైం కావాలి కదా. మీ హయాంలో ప్రతి విషయంలో కూడా అవినీతి, అక్రమం, దందాలు, దౌర్జన్యాలు జరిగినాయి. అన్ని విషయాల్లో కూడా అన్ని రకాల విషయాల్లో జరగాలి. నా లెక్క ప్రకారం నువ్వు చెప్పిన క్వార్జీలు కానీ నువ్వు చెప్పినటువంటి మైండ్స్ కానీ ఎక్కడా లేవు. అన్నీ తవ్వుకొని అమ్మేసుకొని పర్సంటేజీలు తీసుకొని అన్నకి 1000 కోట్ల రూపాయలు మీరు ఇచ్చినారు. వాళ్ళని చూడనివ్వండి. ఉదాహరణ చెప్పాలంటే ఋషికొండ మీద ఏదో కడుతున్నారని చెప్పారు. చుట్టూ గ్రీన్ మ్యాట్లు పెట్టారు, గన్ మ్యాన్లు పెట్టారు. అటువైపుకి ఏ వ్యక్తిని రానికుండా చేశారు. డ్రోన్లు వస్తే కాల్ చేశారు. చివరికి చూస్తే ఏముందంటే 500 కోట్ల విలువ చేసే అన్నకి ఋషికొండ మీద ప్యాలెస్ కట్టుకున్నాడు. అంటే ఋషికొండ మీద హరిత రిసార్ట్ తీసేసి సామాన్య ప్రజల కోసం ఉండేటువంటి రూములకు బదులు మీరు కట్టింది అన్న కోసం ప్యాలెస్. అదేవిధంగా క్వార్జీలు కూడా అంతే. మొత్తం నేలమట్టం చేశారు. మొత్తం ఏమీ లేకుండా చేసి 1000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దందాలు చేసి, లూటీలు చేసి మొత్తం లేపేశారు. అక్కడ ఎన్ని ఉన్నాయి, ఏమైనా, ఎవరు ఎత్తుకుపోయారు, ఎవరు అందులో ప్రవేశపెట్టారు అనేది వాళ్ళు తెలుసుకోవడానికి టైం పడుతుంది. పేద ప్రజలకు అండగా ఉండే పార్టీ చంద్రబాబు నాయుడు గారి టీడీపీ పార్టీ. కూటమి ప్రభుత్వం అటువైపుకు అడుగులేస్తుంది. నువ్వు వచ్చి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలుసు పేద ప్రజలు ఎలా ఆదుకోవాలి కాబట్టే టిట్కో ఇల్లు ప్రవేశపెట్టారు. పేద ప్రజలకు అన్నం పెట్టాలి కాబట్టే అన్నా క్యాంటీన్లు ప్రవేశపెట్టారు. పేద ప్రజలు ఎలా ఆదుకోవాలి అన్నది ప్రతి ఒక్కరికి చంద్రబాబు గారి ప్రభుత్వంలో తెలుసు. నువ్వు ప్రత్యేకంగా వచ్చేసి క్వార్జీలే కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత సిబిఎన్ గారి గవర్నమెంట్ తీసుకుంటుంది.